భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 18వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కైకేయి తాను కోరిన 2 వరములను గూర్చి తెలిపి రాముని వనవాసమునకు ప్రేరేపించుట అనే కథగా విందాం. రాముడు మంగళకరమగు ఆసనముపై కూర్చొని ఉన్న తండ్రిని చూశాడు. అతడు ఎండిన ముఖంతో దీనుడై ఉన్నాడు. ఆ ప్రక్కనే కైకేయి ఉన్నది. రాముడు వినయవంతుడై సావధానమగు చిత్తముతో ముందుగా తండ్రికి పాదాభివందనం చేసి పిదప కైకేయి పాదములకు నమస్కరించాడు. దశరథుడు రామా అని ఒక్క మాట మాత్రం పలికి కన్నీరు నిండిన నేత్రాలతో దీనుడై చూచుటకు గాని మరొక మాట పలుకుటకు గాని సమర్థుడు కాలేకపోయాడు. పూర్వమెన్నడూ చూడని భయంకరమైన తండ్రి ఆకారం చూసి రాముడు పామును తొక్కిన వాని వలె భయపడ్డాడు. ఆ దశరథ మహారాజు సంతోష శూన్యములైన ఇంద్రియములతో శోక సంతాపములతో కృశించి వ్యత చెంది వ్యాకులమైన చిత్తం కలవాడై నిట్టూరుస్తున్నాడు. గ్రహణం పట్టిన సూర్యుని వలె అసత్యమాడిన ఋషి వలె తేజవిహీనుడై ఉన్నాడు. అతన్ని చూసి రాముడు కూడా భయపడ్డాడు. రాజునకు కలిగిన ఊహింపశక్యం కాని ఆ శోకాన్ని గూర్చి ఆలోచిస్తూ మిక్కిలి కలత చెందాడు. తండ్రి హితముగోరు బుద్ధిశాలియగు రాముడు ఈ విధంగా చింతించాడు. ఎందుచేతనో తండ్రిగారు ఈనాడు నన్ను సంతోషపూర్వకంగా పలకరించడం లేదు. పూర్వము కోపంగా ఉన్నప్పుడు కూడా నన్ను చూడగానే తండ్రి ప్రసన్నుడయ్యేవాడు. అట్టి తండ్రి ఈనాడు నన్ను చూసి ఎందుకో దుఃఖిస్తున్నాడు. రాముడు దీనుడై శోకార్తుడై ముఖకాంతి తగ్గి కైకేయికి నమస్కరించి ఈ విధంగా పలికాడు. అమ్మా, నేను అజ్ఞానం చేత అపరాధమేమీ చెయ్యలేదు కదా. తండ్రి నాపై ఎందుకు కోపించాడో చెప్పండి. నీవే ఈయనకు నాపై అనుగ్రహం కలిగించు. ఎల్లప్పుడూ నా విషయమై వాత్సల్యం చూపించే నా తండ్రికి నాపై కోపం వచ్చిందా? వాడిపోయిన ముఖంతో దీనుడై నాతో మాట్లాడడం లేదు. శారీరకమైన వ్యాధి కానీ మానసికమైన చింత కానీ ఈయనను బాధించడం లేదు కదా. సుఖమనేది ఎల్లప్పుడూ లభించదు కదా. కుమారుడైన భరతునికి గాని మహాబలశాలి అయిన శత్రుఘ్నకు గాని నా తల్లులకు గాని అశుభమేమీ జరగలేదు కదా. మా తండ్రికి కోపం వస్తే ఆయన సంతోషపెట్టకుండా గాని ఆయన ఆజ్ఞను పాలింపకుండా గాని జీవించవలను అనే కోరిక నాకు లేదు. మానవుడు ఇహలోకంలో తన జన్మకు మూల కారణమైన తండ్రి ప్రత్యక్ష దేవతగా ఉండగా అతని విషయంలో ఇట్లు ప్రవర్తించకుండా ఏ విధంగా ఉండగలడు? నీవు గర్వంతో కోపావిష్టురాలవై తండ్రి మనస్సు బాధపడునట్లు ఏమీ అనలేదు కదా. పూర్వమెన్నడూ లేని వికారము మా తండ్రి అయిన మహారాజుకు ఎందువల్ల వచ్చిందో అడుగుతున్నాను. యథార్థంగా చెప్పుము. మహాత్ముడైన రాముడు ఈ విధంగా అడుగగా కైకేయి లజ్జ లేనిదై తనకు లాభకరమైన మాటలను నిర్భయంగా పలికింది. రామా, రాజుకు కోపం రాలేదు, కష్టమేదీ రాలేదు. కాని ఈయన మనస్సులో ఉన్న ఒక విషయమును నీకు భయపడి చెప్పజాలకున్నాడు. ప్రియపుత్రుడవైన నీకు ఒక అప్రియ విషయము చెప్పుటకు ఈయనకు నోరు రాకున్నది. ఈయన నాకు మాట ఇచ్చి ఉన్నాడు. అది నీవు తప్పక చెయ్యాలి. మహారాజు నన్ను ఆదరించి పూర్వం నాకొక వరం ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఒక సామాన్య మానవుడి వలె తానట్లు వరం ఇచ్చినందుకు పశ్చాత్తాపం చెందుతున్నాడు. నాకు వరమిచ్చేదనని ప్రతిజ్ఞ చేసి నాకు వరమిస్తానని ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు నీరు ప్రవహించి బయటకు వెళ్లిన చోట వ్యర్థంగా సేతువు కట్టవలెను అని కోరుతున్నాడు. రామా, సత్యం అన్ని ధర్మములకు మూలమని సత్పురుషులందరూ అంగీకరించిన విషయం. రాజు కోపించి నీ నిమిత్తమై అట్టి సత్యమును విడువకుండా ఉండేటట్లు చూడు. రాజు చెప్పుచున్నది నాకు ప్రియము అయినను అప్రియము అయినను నేను చేస్తాను అని నీవన్నచో అదంతా నేను నీకు చెబుతాను. రాజు చెప్పిన దానిని తప్పక మన్నించదను అని నీవు మాట ఇస్తే ఆ విషయం నేనే చెబుతాను. ఈయన స్వయంగా నీకు చెప్పజాలడు అన్నది కైక. కైక మాటలు విన్న రాముడు మనస్సులో చాలా బాధపడుతూ రాజసమక్షమున ఆమెతో, ఛీ, ఎంతటి కష్టము! దేవి, నా విషయమున నీవు ఇట్లా మాట్లాడవద్దు. తండ్రిగారు చెప్పినచో నేను అగ్నిలో కూడా దూకుతాను. మహారాజు పూజ్యుడు నా హితము కోరువాడు అయిన తండ్రి ఆజ్ఞాపిస్తే భయంకరమైన విషాన్ని కూడా తింటాను. సముద్రంలో దూకుతాను. దేవి, దశరథుని అభిలషితమైన విషయం ఏమిటో చెప్పు. తప్పకుండా చేస్తాను. ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాముని వద్ద 2 మాటలు లేవు
అన్నాడు. దుష్టురాలైన ఆ కైకేయి రుజుస్వభావుడు సత్యవాది అయిన రామునితో చాలా దారుణమైన మాట పలికింది. రామ, పూర్వము దేవాసురుల మధ్య జరిగిన మహారణంలో మీ తండ్రి బాణశల్యములు గుర్చుకుని బాధపడుతూ ఉండగా నేను రక్షించాను. అప్పుడు ఆయన నాకు 2 వరములు ఇచ్చాడు. ఆ వరముల ప్రకారం భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలెనని, నీవు నేడే దండకారణ్యమునకు వెళ్ళవలెనని రాజును నేను కోరాను. నీ తండ్రి మాటలను నీ మాటలను నిలబెట్టుకొనవలెను అన్నచో నేను చెప్పినట్లు చేయి. తండ్రి ఆజ్ఞ పాలించు. ఆయన ప్రతిజ్ఞ చేసిన ప్రకారం నీవు 14 సంవత్సరాలు అరణ్యంలో ఉండాలి. నీ కొరకై రాజు ఏర్పరిచిన అభిషేక సామాగ్రితో భరతునకు పట్టాభిషేకం జరగాలి. నీవి అభిషేకమును త్యజించి జటాజినధారివై 14 సంవత్సరాలు దండకారణ్యంలో నివసించాలి. భరతుడు అయోధ్యలో నివసిస్తూ అనేక శ్రేష్ఠ వస్తువులతో గజాశ్వరథాలతోనూ ప్రకాశించుచున్న ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. ఈ కారణం చేత నీపై జాలిగల ఈ రాజు దుఃఖంతో ముఖం వాడిపోయి నిన్ను చూడజాలకున్నాడు. రామా, రాజు చెప్పిన విధంగా చేసి మీ తండ్రి సత్యపాలనము చేయు అవకాశం కల్పించి ఆయన్ని తరింపచేయి. ఆమె ఆ విధంగా పరుషవాక్యములు పలుకుతున్నా కూడా రామునకు ఏమాత్రం దుఃఖం కలగలేదు. కానీ దశరథుడు మాత్రం పుత్ర వ్యసన పీడితుడై చాలా బాధపడెను. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 18వ సర్గ ఎందలిగల 1వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కైకేయి తాను కోరిన 2 వరములను గూర్చి తెలిపి రాముని వనవాసమునకు ప్రేరేపించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 19వ సర్గ ఎందలిగల 1వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు వనవాసమునకు అంగీకరించుట, తన తల్లి కౌసల్య అనుమతి పొందుటకు వెడలుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.